నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆస్ట్రేలియాలో ఉన్న అద్భుతమైన తప్పక సందర్శించాల్సిన టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఇవి చరిత్ర, సంస్కృతి, సహజ సిద్ధమైన సౌందర్యం అన్నీ కలిపి పర్యాటకులకు అద్భుతమైన అనుభవం ఇస్తాయి. మరి ఆ ప్రయాణం మొదలెట్టేద్దాం. టాప్ 10 న్యూజిలాండ్. ప్రత్యేకత: పర్వతాలు, హిమపర్వతాలు, సరస్సులు. హైలైట్స్: మిల్ఫోర్డ్ సౌండ్, క్వీన్స్టాన్ అడ్వెంచర్ స్పోర్ట్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ షూటింగ్ లొకేషన్స్. న్యూజిలాండ్ అనేది నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది 2 ప్రధాన భూభాగాలను కలిగి ఉంది: ఉత్తర ద్వీపం, దక్షిణ ద్వీపం. 600 కంటే ఎక్కువ చిన్న ద్వీపాలు. ఇది విస్తీర్ణం పరంగా 6వ అతిపెద్ద ద్వీప దేశం. ఆస్ట్రేలియాకు తూర్పున టాస్మానియా సముద్రం మీదుగా న్యూ కాలడోనియా, ఫీజీ, టోంగా దీవులకు దక్షిణంగా ఉంది. ప్రసిద్ధ ప్రదేశాలలో తీర ప్రాంతం సౌందర్యానికి జీ ఆఫ్ ఐలాండ్స్, మౌంట్ కుక్ యొక్క ఎత్తైన శిఖరం, వెల్లింగ్టన్ యొక్క సాంస్కృతిక ప్రదేశాలు మరియు టోమ్ గారీలో నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. టాప్ 9 ఫ్రేజర్ ఐలాండ్, ఆస్ట్రేలియా. ప్రత్యేకత: ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ద్వీపం. హైలైట్స్: బీచ్ డ్రైవింగ్, స్వచ్ఛమైన సరస్సులు, వన్యప్రాణులు. ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్లోని వైల్డ్ బే బర్నెల్ ప్రాంతంలోని ఆగ్నేయ తీరం వెంబడి ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఇసుక ద్వీపం. ఈ ద్వీపం రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్కు ఉత్తరాన దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది ఫ్రేజర్ కోర్ట్ రీజియన్ స్థానిక కౌన్సిల్ ప్రాంతంలో ఉంది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ ద్వీపం, దాని చుట్టుపక్కల జాతులు మరియు గ్రేట్ శాండీ నేషనల్ పార్క్ సమీపంలోని ప్రధాన భూభాగంలోని కొన్ని భాగాలు ఉన్నాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో 152 మంది జనాభా ఉన్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది వరకు ఈ ద్వీపాన్ని సందర్శిస్తారు. టాప్ 8 టాస్మానియా, ఆస్ట్రేలియా. ప్రత్యేకత: సహజ సిద్ధమైన అటవీ ప్రాంతం. హైలైట్స్: నేషనల్ పార్కులు, జలపాతాలు, టాస్మేనియన్ డెవిల్. టాస్మానియా ఆస్ట్రేలియాలోని ఒక ద్వీప రాష్ట్రం. ఇది ఆస్ట్రేలియన్ ప్రధాన భూభాగానికి దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు దాని నుండి బాస్ జలసంధి ద్వారా వేరు చేయబడింది. రాష్ట్రం ప్రపంచంలోని 26వ అతిపెద్ద ద్వీపమైన టాస్మానియా ప్రధాన ద్వీపాన్ని మరియు చుట్టుపక్కల 1000 ద్వీపాలను కలిగి ఉంది. ఇది జూన్ 2023 నాటికి 5,73,479 మంది నివాసితులతో ఆస్ట్రేలియాలో అతి చిన్న మరియు అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం. రాష్ట్ర రాజధాని మరియు అతిపెద్ద నగరం హోబార్ట్. టాప్ 7 సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, ఆస్ట్రేలియా. ప్రత్యేకత: క్లోత్స్ లైన్ అని పిలువబడే ప్రసిద్ధ వంతెన. హైలైట్స్: బ్రిడ్జి క్లైంబ్ అడ్వెంచర్, సిడ్నీ నగర వ్యూ. సిడ్నీ హార్బర్ వంతెన ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని సిడ్నీలో ఉన్న ఒక ఉక్కు త్రూ ఆర్చ్ వంతెన. ఇది సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నుండి నార్త్ షోర్ వరకు సిడ్నీ హార్బర్ ను విస్తరించి ఉంది. వంతెన హార్బర్ మరియు సమీపంలోని సిడ్నీ ఒపేరా హౌస్ యొక్క దృశ్యం సిడ్నీ మరియు ఆస్ట్రేలియా యొక్క ఐకానిక్ ఇమేజ్ గా విస్తృతంగా పరిగణించబడుతుంది. హార్బర్ వంతెన 28 జూలై 1923లో ప్రారంభమైన ఈ వంతెన ఎత్తు 134 మీటర్లు, వెడల్పు 48.8 మీటర్లు, మొత్తం పొడవు 1149 మీటర్లు. టాప్ 6 మెల్బోర్న్, ఆస్ట్రేలియా. ప్రత్యేకత: సాంస్కృతిక రాజధాని. హైలైట్స్: కాఫీ కల్చర్, ఆర్ట్స్ గ్యాలరీలు, క్రీడలు, ట్రామ్స్. మెల్బోర్న్ ఆస్ట్రేలియా రాష్ట్రమైన విక్టోరియా యొక్క రాజధాని మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం. సిడ్నీ తర్వాత ఆస్ట్రేలియాలో 2వ అత్యధిక జనాభా కలిగిన నగరం. నేడు మెల్బోర్న్ సాంస్కృతికంగా వైవిధ్యమైనది మరియు ప్రపంచ నగరాల్లో విదేశీయులు ఎక్కువగా నివసించే 4వ అతిపెద్ద జనాభాను కలిగి ఉంది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా ఉంది. 2024 గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్ లో ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో ఉంది. పర్యాటక ప్రదేశాలు: మెల్బోర్న్ స్కైలైన్స్ మరియు కింగ్ డొమైన్స్, ఫ్లిండర్స్ స్టేట్ స్టేషన్, స్మృతి మందిరం, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, రాయల్ ఎగ్జిబిషన్ భవనం, ప్రిన్సెస్ బ్రిడ్జ్.
టాప్ 5 కంగారూ ఐలాండ్ ఆస్ట్రేలియా. ప్రత్యేకత వన్యప్రాణులు, సహజ సౌందర్యం. హైలైట్స్ కంగారూలు, కోయలాలు, పెంగ్విన్లు, క్లియర్ బీచ్లు. కంగారూ ద్వీపం ఆస్ట్రేలియాలో టాస్మానియా మరియు మెల్విల్లే ద్వీపం తరువాత 3వ అతిపెద్ద ద్వీపం. ఇది దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో అడిలైన్ కు నైరుతి దిశలో 1128 కిలోమీటర్లు అంటే 70 మైళ్ళ దూరంలో ఉంది. ప్రధాన భూభాగానికి దాని దగ్గర స్థానం బ్యాచ్ టైర్స్ పాసెస్ లోని స్పాపర్ పాయింట్. ఇది ఫ్లూరియు ద్వీపకల్పం నుండి 13.5 కిలోమీటర్లు అనగా 8.4 మైళ్ళ దూరంలో ఉంది. స్థానం గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్ ప్రాంతం 4405 కిలోమీటర్లు పొడవు, 145 కిలోమీటర్లు వెడల్పు, 0.9 54 కిలోమీటర్లు. తీర ప్రాంతం 540 కిలోమీటర్లు. అత్యధిక ఎత్తు 307 మీటర్లు. టాప్ 4 గ్రేట్ ఓషన్ రోడ్ ఆస్ట్రేలియా. ప్రత్యేకత సముద్ర తీరంలో సాగిన అద్భుతమైన రహదారి. హైలైట్స్ వెల్స్, అపోస్టల్స్, రాత్రి స్తంభాలు, బీచ్లు, సహజ దృశ్యాలు. గ్రేట్ ఓషన్ రోడ్ అనేది ఆస్ట్రేలియా యొక్క ఆగ్నేయ తీరం వెంబడి విక్టోరియన్ పట్టణాలైన టోప్వే మరియు అలైన్స్ పోర్ట్ మరియు ఉన్న 240 కిలోమీటర్ల పొడవైన రహదారి. 1919 మరియు 1932 మధ్య తిరిగి వచ్చిన సైనికులచే నిర్మించబడింది మరియు మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు అంకితం చేయబడింది. ఈ రహదారి ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ స్మారక చిహ్నం. తీరం వెంబడి వివిధ భూభాగాల గుండా వెళ్తూ 12 అపోస్తలాల సున్నప్రాయ స్తంభాల గుండా వెళ్తూ ఒక పర్యాటక ఆకర్షణగా ఉంది. టాప్ 3 ఉనూర్ లేదా ఐర్స్ రాక్ ఆస్ట్రేలియా. ప్రత్యేకత ఎర్రటి రాతికొండ స్థానిక అబారిజినల్ తెగలకు పవిత్ర స్థలం. హైలైట్స్ ఉదయం సాయంత్రం సమయంలో రంగు మారే రాతి దృశ్యం. ఉలూర్ పిట్టన్ తట్టారా ఉలూర్ దీనిని ఐర్స్ రాక్ అని కూడా పిలుస్తారు మరియు అధికారికంగా ఉలూర్ ఐర్స్ రాక్ అని గెజెట్ చేయబడింది. ఉలూరు పిట్టన్ తంటాలకు పవిత్రమైనది. ఈ ప్రాంతాన్ని ఆదివాసీ ప్రజలు అద్దంగు అని పిలుస్తారు. ఈ నిర్మాణం చుట్టూ ఉన్న ప్రాంతం సమృద్ధిగా నీటి బుడగలు, నీటి గుహలు, రాతి గుహలు మరియు పురాతన చిత్రాలకు నిలయం. ఉలూరు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జాబితా చేయబడింది. ఉలూరు మరియు కట్టాటుట్టా ఒల్లాస్ అని కూడా పిలుస్తారు. ఉలూరు ఆస్ట్రేలియాలోని అత్యంత గుర్తించదగిన సహజ ప్రదేశాల్లో ఒకటి మరియు 1930 చివరి నుండి పర్యాటకులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. టాప్ 2 గ్రేట్ బారియర్ రీఫ్ ఆస్ట్రేలియా. ప్రత్యేకత ప్రపంచంలోని అతిపెద్ద పాయరపు తీరం, యునెస్కో వారసత్వ స్థలం. హైలైట్స్ స్కూబా డ్రైవింగ్, స్కార్కేలింగ్, సముద్ర జీవులు. గ్రేట్ బారియర్ రీఫ్ ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బ వ్యవస్థ. ఇది 2900 కంటే ఎక్కువ వ్యక్తిగత దిబ్బలతో మరియు 900 ద్వీపాలతో కూడి ఉంది. గ్రేట్ బారియర్ రీఫ్ ను అంతరిక్షం నుండి చూడవచ్చు మరియు ఇది జీవులచే తయారు చేయబడిన ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్ నిర్మాణం. ఈ దిబ్బ నిర్మాణం కోరల్ పాలిక్స్ అని పిలువబడే బిలియన్ల చిన్న జీవులతో కూడి ఉంది మరియు నిర్మించబడింది. ఇది విస్తృత వైవిధ్యమైన జీవులకు మద్దతు ఇస్తుంది మరియు 1981లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేయబడింది. ఇది 3,48,70,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. టాప్ 1 సిడ్నీ ఒపేరా హౌస్ ఆస్ట్రేలియా. ప్రత్యేకత ప్రపంచ ప్రసిద్ధ సాంస్కృతిక కేంద్రం. హైలైట్స్ అద్భుతమైన ఆర్కిటెక్చర్, సంగీత కచేరీలు, థియేటర్ షోలు. సిడ్నీ ఒపేరా హౌస్ అనేది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని సిడ్నీలో ఉన్న బహుళ వేదికల ప్రదర్శన కళల కేంద్రం. సిడ్నీ హార్బర్ నది ఒడ్డున ఉన్న ఒక ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మరియు విలక్షణమైన భవనాల్లో ఒకటిగా మరియు 20వ శతాబ్దపు వాస్తుశిల్పం యొక్క కళాఖండంగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఈ భవనంలో బహుళ ప్రదర్శనా వేదికలు ఉన్నాయి. ఇవి కలిపి సంవత్సరానికి 1800 ప్రదర్శనలు నిర్వహించబడతాయి. 1.4 బిలియన్లకు పైగా ప్రజలు హాజరవుతారు. ఒపేరా ఆస్ట్రేలియా, సిడ్నీ థియేటర్ కంపెనీ మరియు సిడ్నీ సింఫనీ ఆర్కెస్ట్రా వంటి అనేక నివాస సంస్థలతో అనేక మంది ప్రదర్శన కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. దీని ఎత్తు 13 అడుగులు.
ఇలా మనం ఆస్ట్రేలియాలో టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. మీకు ఇందులో ఏ పర్యాటక ప్రదేశం అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.